స్వాతంత్ర సమరయోధులు, సామాజిక సేవకుడు, హక్కుల నేత వడ్డే ఓబన్న జయంతి వేడుకలను తిరుపతి పట్టణంలో ఘనంగా నిర్వహించినట్లు బీసీ సంక్షేమ సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి జగన్నాథం శనివారం తెలిపారు. ఈ జయంతి వేడుకలకు తిరుపతి పట్టణ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలిపారు. మొదట నాయకులు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దివంగత వడ్డే ఓబన్న 1807 జనవరి 11న నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామంలో వడ్డే సుబ్బన్న, వడ్డే సుబ్బమ్మ దంపతులకు జన్మించారని గుర్తు చేశారు. వడ్డే ఓబన్న గ్రామరక్షకుడిగా పనిచేస్తూ బ్రిటిష్ పాలనలో గ్రామరక్షకులను రద్దు చేయడంతో ఓబన్న ఇంటి వద్ద గడిపేవాడన్నారు. అప్పట్లో బ్రిటిష్ పాలకులు దేశవ్యాప్తంగా రైతులపై పన్నుల భారం మోపడంతో అది చూసి సహించలేక రైతుల పక్షాన అండగా నిలబడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైతుల హక్కుల కోసం పోరాడిన వీరుడుగా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. వారు చేసిన త్యాగాలు నేటి యువతకు మార్గదర్శకంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను కొనసాగించి ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. అప్పట్లో వడ్డే ఓబన్న బ్రిటిష్ పాలకుల నిర్బంధాలకు తట్టుకుని ఆయన మరణించే వరకు దేశ ప్రజల కోసమే అంకితమయ్యారని మరోసారి గుర్తు చేశారు. ఒక వ్యక్తి తిరగబడాలంటే ఎదుటి వ్యక్తి అరాచకాలు, దౌర్జన్యాలు, పెత్తనం, వివిధ వికృత చేష్టలను చూసి జీర్ణించుకోలేక ప్రశ్నించిన తర్వాత మార్పు రాలేదని గుర్తించిన తర్వాత న్యాయం కోసం తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ, మధు, ఆదిశేషు, మల్లేష్, అమర్నాథ్, ప్రసన్న, రామారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఓబన్న గారి జయంతి సందర్భంగా అందరూ కూడా బీసీ మిత్రులందరూ కూడా ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఈ పొద్దు వచ్చి ఆయన జయంతిని ఘనంగా కూడా ఈరోజు జరుపుకోవడం. ఈ సందర్భంగా మాలోని బీసీ వర్గాలన్నిటి కూడా చెప్పేది ఒకటే, ఇప్పుడే నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించి బీసీ భవనాలు, నేను తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా బీసీ భవన్, బీసీ స్టడీ సెంటర్ను కూడా ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం ఎందుకో అది ఫౌండేషన్కే పరిమితి చేసి 37 లక్షలు ఖర్చు పెట్టాం. దగ్గర 2 కోట్ల రూపాయల ప్రాజెక్టుని అర్ధాంతరంగా నిలిపేశారు. అవన్నిటిని కూడా పూర్తి చేసుకొని మా బీసీ బిడ్డలు చదువుకునేదానికి ఒక స్టడీ సెంటర్, అదేవిధంగా చిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్నా లేదా చిన్నపాటి ఫంక్షన్లు జరుపుకోవాలన్నా బీసీ భవన్ ద్వారా అనేక కులాలు కూడా అది ఉపయోగపడుతుందని కూడా ఆ రోజు ఏర్పాటు చేసి దానికి కూడా నిధులు కేటాయించి నిలిపేసినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి ఈరోజు భారీ ఎత్తున కూడా ఈ బీసీ భవనాలన్నీ కూడా కంప్లీట్ చేయాలని మొన్న మా మంత్రివర్యులు సబితా గారు ఇక్కడికి ఇచ్చినప్పుడు చెప్పడం, హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీ భవనాలన్నింటిని కూడా కంప్లీట్ చేయడమే కాకుండా బీసీలకు సముచితమైన గౌరవం, న్యాయం దక్కే విధంగా ఇప్పుడే నాగేశ్వరరావు చెప్పినట్టు దయానంద్ గారు చీఫ్ సెక్రటరీగా వేశారంటే ఎంతో గర్వకారణం. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఒక ఈక్వల్గా ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ఒక బీసీలకి అవకాశం ఇచ్చిన చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. బీసీలు అందరి తరఫున కూడా ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి. ఈ తిరుపతిలో బీసీ కులాలుగా పుట్టిందానికి మేమందరూ సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు బీసీ కులాలందరూ కూడా చిత్తూరు, తిరుపతి జిల్లాలో మేమందరూ కూడా చిన్న స్థాయి అంటే గ్రామ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా కమిటీలేసి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు, మిత్రులు అమర్నాథ్ అయితేమి, ప్రసన్న అయితేమి మేమందరూ కలిసికట్టుగా చేస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో ఏ పార్టీ పెట్టాలన్నా ఏం చేయాలన్నా అది మొట్టమొదటిసారిగా తిరుపతి నుంచే ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘంలో మొట్టమొదటిసారిగా క్యాలెండర్ ఈరోజు ఆవిష్కరించాం. అదేవిధంగా రేపు రాబోయే సంవత్సరంలో అతి రంగరంగ వైభవంగా పెద్ద కళ్యాణం తీసుకొని మేము బీసీలు అంటూ ఏమి అని భారతదేశంలో ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మేమందరూ ఛాలెంజ్గా నిలబడుతున్నాం. మాకు ఇచ్చినటువంటి ఏ పదవులు అయితే ఉన్నాయో ఆ పదవులకు న్యాయం చేస్తాం. ఆ బీసీ కులాలు ఆర్థికంగా, విద్యాపరంగా, అదేవిధంగా రాజకీయపరంగా ఎదిగేదానికి మాకు మంచి నాయకత్వం ఉంది. వాళ్ళ నాయకత్వంలో మేమందరూ ఎదగాలని, మాతో ఉన్నట్టు వాళ్ళందరినీ చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు బీసీలందరినీ తీసుకొని వచ్చి ఏకస్థాయిపైకి అన్ని విధాలుగా ఎదిగేదానికి మాకున్న కమిటీతో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. బీసీ కులాల ఐక్యత. ఫ్రీడమ్ ఫైటర్ వడ్డెర కులంలో బీసీ కులంలో పుట్టి ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన మహానాయకుడు మన గౌరవనీయులు కీర్తిశేషులు వడ్డెర ఓబన్న గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయం ఒక్కటే, బీసీలు రాజ్యాధికారంలో భాగస్వామ్యులు కావాలి. మరి ఈ భారతదేశంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ రావాలి, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి మరి మా జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో
కేటాయించాలనేదే ఆయన ఆశయం. ఆయన ఆశయాల్ని కొనసాగించాలని మేమందరం డిమాండ్ చేస్తూ పెద్దలు గౌరవనీయులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, బీసీ నాయకులు మా లక్ష్మీ నరసింహ యాదవ్ అన్న గారు ఇక్కడ ఉండడం జరిగింది. జగన్నాథం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వీళ్ళందరూ చాలామంది మహిళా నాయకులు రావడం జరిగింది. అందరి ఆశయం జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని పటిష్టం చేస్తూ మరి ఇప్పుడు ఏదైతే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల చాలా చిత్తశుద్ధితో ఎలక్షన్స్ కంటే ముందు ఏదైతే చెప్పాడో రక్షణ చట్టాన్ని ఇస్తాను, 37,000 కోట్ల జనాభాని ఇస్తాను, గత ప్రభుత్వం 24%తోనే ఎలక్షన్స్ జరిపితే అది చాలా తప్పు, ఖచ్చితంగా 34%తో స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ జరుపుతాను, చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశాన్ని ఖచ్చితంగా పునరాలోచన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాము, మరి బీసీ భవనాలను ప్రతి జిల్లాకు మరి ఏర్పాటు చేస్తాము, మరి నామినేటెడ్ పోస్టులో కూడా 50% బీసీలకు ఇస్తాము. ఈ రోజున ప్రముఖ స్వతంత్ర సమరయోధులు దమ్మున్న లీడర్ వడ్డే ఓబన్న గారి ఆశయాలు సాధించడం కోసం ముందుకెళ్లాలని ఇక్కడ ఉన్నటువంటి కంబైన్డ్ చిత్తూరు జిల్లా, చిత్తూరు, తిరుపతి, రాయచోటి జిల్లాల అధ్యక్షులు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం గారి సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది బీసీ సంఘాల తరపున. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారికి, అలాగే ఈ కంబైన్డ్ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి లక్ష్మీ ప్రసన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి యువత టీం మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది ఇక్కడ ఏర్పాటు అవ్వడం, మీరందరూ కలిసి వడ్డే ఓబన్న గారి జయంతి ఉత్సవాలు గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రకటించిందో, అధికారికంగా ప్రకటించిందో దాన్ని జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. బీసీ సంక్షేమ సంఘం ఇది ఒక పెద్ద కుటుంబం. ప్రతి జిల్లాలో కూడా మంచి నిర్మాణంతో దమ్మున్న స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఒక రాజకీయ పార్టీకి ధీటుగా ముందుకెళ్లడం జరుగుతుంది.